హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతులకు, అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి బిజినెస్లు ఎవరైతే పెట్టుకుంటారో నాటుకోళ్ల ఫామ్ కానీ, డైరీ ఫామ్ కానీ ఇలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఈ నాటుకోళ్ల ఫామ్స్ పెట్టుకోండి. దాని గురించి పూర్తిగా మీకు రాతపూర్వకంగా 10 కోళ్ళతోని 200 నుంచి 300 కోళ్ళను ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము చాలామంది తక్కువతో స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా తక్కువతోనే 10 కోళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము 10 కోళ్ళతోని మన బిజినెస్ని స్టార్ట్ చేసినాం అనుకోండి. ఈ 10 కోళ్ళు కూడా మనకు గుడ్లకు వచ్చేటటువంటి కోళ్ళు అన్నమాట. అంటే గుడ్లు పెట్టేటటువంటి కోళ్ళను 10 కోళ్ళను తెచ్చుకోవాలి. అట్లాగే ఈ 10 కోళ్ళకు ఒక 3 పుంజులు, టోటల్గా 13 కోళ్ళతోని స్టార్ట్ చేద్దాం అనుకోండి. సో ఈ తెచ్చుకున్నటువంటి మనకు వారం రోజులలోనే ఈ 10 కోళ్ళు కూడా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. సో ఒక్కొక్క కోడి మనకు 12 నుంచి 13, ఒక్కొక్క కోడి 10, ఇట్లా మినిమంగా మనము 10 గుడ్లు పట్టుకున్నా కానీ ఈజీగా ఒక 100 గుడ్లు అవుతాయి. 100 గుడ్లను మనము ఈ 10 కోళ్ళకు పొదిగేసుకుంటే ఒక్కొక్కటి 8 పిల్లలు తీసినా కానీ ఈ 10 కోళ్ళ ద్వారా వచ్చేటటువంటి పిల్లలు మనకు సుమారుగా 80 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే 10 కోళ్ళు మనం తెచ్చుకున్నాం. అవి ఒక వారం రోజుల్లోపే మనకు గుడ్లు పెట్టినాయి. ఒక 100 గుడ్లు పెట్టినాయి అనుకోండి ఈజీగా. అందులో నుంచి మనము అన్ని గుడ్లను పొదిగేసుకుంటే మనకు ఈజీగా ఒక్కొక్క కోడి 8 పిల్లల్ని, అంటే అన్నిటికన్నీ పిల్లలు తీయదు కాబట్టి ఒక్కొక్కటి 8 తీస్తుంది, ఒక్కొక్కటి 10 తీస్తుంది, ఒక్కొక్కటి 7 కూడా తీయచ్చు. సో టోటల్ ఓవరాల్గా మనము ఒక 80 పిల్లలు అయితే వేసుకున్నాం. సో ఈ 80 పిల్లల్ని ఈ 10 కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 3 మంత్స్ వరకు పెంచుతాయి అన్నమాట. అంటే 3 మంత్స్ వరకు జాగ్రత్తగా కాపాడుకుంటాయి. వాటి రెక్కల కింద దాచుకోవడం కావచ్చు, ఇతర పక్షుల వల్ల కానీ, ఇతర పిల్లుల వల్ల కానీ రక్షణగా 3 మంత్స్ మంచిగా చూసుకుంటుంది. 3 మంత్స్ తర్వాత, అంటే 3 మంత్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కోడి పిల్లలు పెద్దగా అయిపోతాయి. ఆటోమేటిక్గా పెద్ద అయిన తర్వాత ఈ 10 కోళ్ళు కూడా ఈ 80 పిల్లల్ని వదిలేస్తాయి. ఈ 10 కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ 80 పిల్లల్ని వదిలేస్తాయి 3 మంత్స్ తర్వాత. అంటే వీటి ఏజు 3 మంత్స్. ఈ 10 కోళ్ళు మళ్ళీ ఏం చేస్తాయంటే మళ్ళీ 1 వీక్ తర్వాత గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 1 మంత్ తిరిగేలోపే మళ్ళీ ఈ 10 కోళ్ళు పిల్లలు తీస్తాయి. సో మళ్ళీ పిల్లలు అంటే మళ్ళీ ఒక 80, ఈ 80 ప్లస్ ఈ 80 మొత్తము. అంటే ఈ 80 పిల్లలు మళ్ళీ 3 మంత్స్కి వదిలేసేదాకా మీకు ఫస్ట్ బ్యాచ్ ఏవైతే ఉంటాయో 3 మంత్స్కి వదిలేసినటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ 6 మంత్ ఏజ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. మీకు ఇవే 10 కోళ్ళు మళ్ళీ 80 పిల్లలు తీస్తాయి కదా, ఇవి అమ్మకానికి ఉంటే ఇవి మళ్ళీ 3 మంత్స్ ఏజ్ ఉంటుంది. మళ్ళీ వీటిని వదిలేస్తాయి. అంటే టోటల్గా 6 మంత్లో మీకు 160 పిల్లలు వచ్చేసినాయి 6 మంత్లో. మళ్ళీ వీటిని వదిలేసినటువంటి 10 కోళ్ళు ఏం చేస్తాయి, మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళీ పిల్లలు తీయడం. ఇట్లా మీకు టోటల్గా ఒక దాదాపు 10 నెలలు అవుతుంది. ఇవి 6 మంత్ ప్లస్ ఇవి 3 అంటే 9, అంటే 10 1 ఇయర్ పట్టుకోండి. 12 మంత్స్లో మీకు ఇంకొక 80 వస్తాయి కాబట్టి ఈ 160 ప్లస్ మీకు థర్డ్ బ్యాచ్ ఏదైతే ఉంటాయో 80 పిల్లలు, ఆ 80 టోటల్గా మీకు 240 పిల్లలు. సో ఇది ఈ 10 పిల్లల ద్వారా వచ్చినటువంటి పిల్లలు సంవత్సరానికి 240.
ఈ 10 కోళ్ళ ద్వారా వచ్చినటువంటి పిల్లలు సంవత్సరానికి. అంటే 3 సార్లు సంవత్సరానికి పిల్లలు తీస్తే ఫస్ట్ సారి 80, సెకండ్ సారి 80, థర్డ్ సారి కూడా 80 అన్నమాట. టోటల్‌గా 240 పిల్లలు వస్తాయి. అంటే ఫస్ట్ తీసినవి ఆల్మోస్ట్ మీరు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి, అమ్మేస్తారు. సెకండ్ బ్యాచ్ కూడా 6 మంత్, 4 మంత్ ఉంటుంది. లాస్ట్ బ్యాచ్ 2 మంత్స్, 3 మంత్స్ ఇట్లా ఏజ్ తేడా ఉంటుంది. అయితే మనము ఈ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో 80 పిల్లలు తీసినాయి, ఈ 80 కోళ్ళ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక 10, 20 కోళ్ళను మంచి పెట్టెల్ని గుడ్లు పెట్టిస్తాం, వాటితో పిల్లలు తీస్తాం అన్నమాట. ఈ 10 కోళ్ళ మీదనే ఆధారపడకుండా ఈ 80 కోళ్ళ నుంచి వచ్చినటువంటి కోళ్ళల్లో ఏవి మంచిగా ఉంటాయి, ఏ కోళ్ళు మంచిగా ఉంటే ఆ కోళ్ళతోని ఒక 20 కోళ్ళతోని ఒక 20 కోళ్ళను పొదిగేస్తాము. మళ్ళీ వాటి ద్వారా పిల్లల్ని తీస్తాం అన్నమాట. అంటే మీకు ఈ లాస్ట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో 80 ఉన్నాయి కదా, ఈ లాస్ట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ బ్యాచ్ వచ్చేసరికి ఇందులో నుంచి మీకు ఫస్ట్ బ్యాచ్ వచ్చినటువంటి 80 పిల్లల నుంచి ఈ కోళ్ళు మళ్ళీ పిల్లలు తీస్తాయి. 20 కోళ్ళు అంటే మీకు సుమారు ఒక 150 కోళ్ళు అన్నమాట. అంటే మీకు ఎట్లా అర్థం చేసుకోండి ఒకసారి. ఫస్ట్ బ్యాచ్ 80 పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి 6 మంత్ తర్వాత ఇవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అందుకనే ఇవి గుడ్లు పెట్టి పిల్లలు తీసేసరికి మీకు ఇందులో నుంచి కూడా మీకు పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ 240 ప్లస్ ఈ 150 టోటల్గా 350 పైనే అయిపోతాయి ఆల్రెడీ. 1 ఇయర్లో 350 పైనే మీకు కోళ్ళు అనేది జమ అయిపోతాయి. 350 నుంచి 100 కోళ్ళు చనిపోయినా కానీ 250 కోళ్ళు మీ చేతిలో ఉంటాయి. అది మీరు ఒక సంవత్సరము కరెక్ట్గా కష్టపడితే. అంటే షెడ్డు ప్లస్ చుట్టూ కూడా సరౌండింగ్ కూడా జాలి ఇలాంటి రక్షణ చర్యలన్నీ తీసుకుంటే కనుక మీకు ఇలాంటి రిజల్ట్ ఉంటుంది. అంటే 350లో నుంచి వివిధ రకాల కారణాలతో ఒక 100 కోళ్ళు చనిపోయినా కానీ మీకు టోటల్గా 250 కోళ్ళు అయితే సంవత్సరానికి మిగులుతాయి. అంటే దీన్ని బట్టి మీరు ఆ 250 కోళ్ళను కనుక మీరు అమ్మేస్తే ఒక్కొక్క కోడి 600 నుంచి 700 మార్కెట్లో ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే 2 లక్షల పైనే మీకు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో 2 లక్షల పైన ఆదాయం అంటే మీకు ఈజీగా నెలకు ఒక 20,000 ఈజీగా పడుతుంది అన్నమాట. ఒకేసారి మీకు నెలకు 20,000 నెలన 20,000 కాకుండా మీరు 50 కోళ్ళు పెరిగాయి అనుకోండి, ఒకేసారి అమ్మేసుకుంటారు, ఒకేసారి ఒక 40,000 రూపాయలు వచ్చేస్తాయి, ఒక 50,000 రూపాయలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట లెక్క. ఒక నెలకు కంటిన్యూస్గా రాకుండా మీరు అమ్మినప్పుడల్లా మీకు డబ్బులు వస్తాయి. సో ఇట్లా ఈ విధంగా నేను చెప్పినట్టుగా 10 కోళ్ళతోని కనుక స్టార్ట్ చేసుకుంటే జాగ్రత్తగా ఒక్క పిల్ల కూడా చనిపోకుండా పెంచుకోగలిగితే మీ సత్తా అది. ఒక్క పిల్లను కూడా చనిపోకుండా కాపాడుకోగలిగితే ఈజీగా నెలకు 20,000 నుంచి 25,000 సంపాదించుకోవచ్చు. 10 కోళ్ళతో స్టార్ట్ చేస్తేనే ఈ విధమైనటువంటి రిజల్ట్ ఉంది. ఎక్కువ కోళ్ళతో స్టార్ట్ చేస్తే ఎక్కువ ఉంటుంది. కాకపోతే మీకు షెడ్ అనేది ఎక్కువ పడుతుంది. మీకు కొంచెం ఫస్ట్లో షెడ్ అనేది కొంచెం ఎక్కువ ప్లేస్లో వేసుకోవాలి. ఎందుకంటే 10 కోళ్ళకు పెట్టుకొని మీరు 250 అవుతాయి కాబట్టి మీ టార్గెట్ ఒక 500 కోళ్ళు పట్టేటట్టు షెడ్ వేసుకోవాలి మొదటనే. చుట్టూ కూడా జాలి పెట్టుకోవాలి. సో దీని మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి బిజినెస్ చేసుకుంటే కనుక మంచి లాభాలు ఉంటాయి. సో నేను చెప్పినటువంటి లెక్క ప్రకారంగా మీరు చేస్తే ఈజీగా మీకు సంవత్సరానికి 10 కోళ్ళతో పెంచుకుంటే 300 కోళ్ళను ఈజీగా బతికించగలుగుతారు, పెంచుకోగలుగుతారు. వాటిని అమ్మి ఈజీగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. సో దీన్ని చెప్పిన ప్రకారంగా మీరు మీకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్లో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోళ్ళకు సంబంధించిన వీడియోస్ వస్తాయి కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.